హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. ఈరోజు వీడియో వచ్చేసి మనకు చాలా మందికి మిషన్లు యూజ్ చేయడం, మిషన్ అంటేనే తెలుసు కానీ దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలనేది తెలియదు. మిషన్ని యూజ్ చేయాలంటే ఫస్ట్ ఏమేమి పాటించాలి? ఫస్ట్ మనం మిషన్ని కంపల్సరీ యూజ్ చేయాలంటే ఆయిల్ అయితే వేయాలి. ఆయిల్ డబ్బు ఎడబెట్టింది. నేను ట్రైనింగ్ క్లాసులు ఇస్తా కదా, షాప్లో వచ్చేసి 6 మిషన్స్ ఉన్నాయి, 6 మిషన్లు. వాళ్ళకే వెళ్ళేటప్పుడు చెప్తుంటా నేను, కంపల్సరీ ఆయిల్ చేసుకోమని. రాగానే చెప్తా, మంచిగా తుడుచుకొని ఆయిల్ వేసిపోతే వచ్చినాక వేయకుండా అని చెప్తా, లేకపోతే వేయండి అని చెప్తాను. ఆయిల్ ఎక్కడెక్కడ వేసుకోవాలి, ఎలా వేసుకోవాలి చాలా మందికి తెలియదు. చూడండి, ఇది పెద్ద మిషన్. పెద్ద మిషన్కి ఇట్లా ఉంటాయి. ఇగో ఇక్కడ ఒక్కొక్క డ్రాప్, రోజు వేస్తే ఒక్కొక్క డ్రాప్ చాలు. మనం తినడం ఎలాగో అలాగా ఇవ్వండి, ఒక్కొక్క డ్రాప్ ఇలా వేసుకోవాలి. నార్మల్ గా మన ఈ నిడిల్ వచ్చేసి ఒక 2-3 డ్రాప్స్ వేసుకోవాలి. ఇలా ఓపెన్ చేసి కరెక్ట్ గా ఆయిల్ వేస్తారు. ఆయిల్ వేసిన తర్వాత పాత క్లాత్ కుట్టాలి. ప్లస్ మళ్ళీ ఏం చేస్తారంటే ఆయిల్ వేసిన తర్వాత లోపల బాబిన్ తీసేసి మంచిగా ఆయిల్ ఇక్కడ 2-3 డ్రాప్స్ ఎక్కువ వేసి ఉల్టా దొక్కాలి మిషన్. చిన్న మిషన్లు అయితే కంపల్సరీ ఆయిల్ వేసిన తర్వాత ఉల్టా దొక్కాలని చెప్తారు. ఎందుకంటే నార్మల్ గా ఆయిల్ అనేది రిపీట్ అయిపోతుంటే మన అన్ని పార్ట్స్కి వెళ్ళిపోతుంది అని చెప్తుంటారు. కంపల్సరీ ఒక 2-3 చుట్లన్నా ఇలా తొక్కేసి అప్పుడు దారం అది పెట్టుకోకుండా ఇలా పెట్టేసి క్లాత్ పెట్టేసుకొని ఇలా మళ్ళీ సీదా దొక్కితే ఆయిల్ అనేది క్లాత్ కంటుకుంటుంది. చూడండి, ఇలా రావడం వల్ల మన కొత్త క్లాత్ కుట్టినా కానీ బ్లౌజ్ కి నీట్ గానే ఉంటది. ప్లస్ మళ్ళీ మనకి బ్లౌజ్ కి అంటది. ఓకే, ఇగో ఇలాగా. ఇది పెద్ద మిషన్ ప్రాసెస్. ఇది చిన్న మిషన్కి వేద్దాము. ఈ చిన్న మిషన్ కి మీకు తెలియని వాళ్ళు, పెద్దదంటే తెలియదు కదా, చిన్న మిషన్ కి ఇవి క్యాప్స్ అని ఏవి ఉండయి. ఇక్కడ హోల్స్, ఈ బెల్ట్ లూజ్ తిరగడానికి ఈ హోలు, ఈ లోపల పార్ట్ పోతుంది. ఇగో ఇలా వేసుకోవాలి. ఇవేమో ఇక్కడ టెన్షన్, ఈ టెన్షన్ తిరగడానికి చూడండి, టెన్షన్ లూజ్ అవుతుంది దీనివల్ల. ఇదేమో మన సూదిది నీడిల్ పార్ట్. నీడిల్ కరెక్ట్ గా తిరుగుతూనే మనకు కరెక్ట్ వస్తుంది అన్నట్టు. ఈ హోల్స్ అన్ని వేసి సేమ్ ఇప్పట్లాగానే టెన్షన్, ఈ టెన్షన్ అనేది మీదికి లేపుకోవాలి. మీదికి లేపి ఆయిల్ ఎక్కువ వేసుకొని మళ్ళీ సేమ్ ఉల్టా తిప్పుకోవాలి. ఉల్టా తొక్కడం వల్ల ఆయిల్ వేసినప్పుడు మనకు ఫ్రీ అవుతుంది అన్నట్టు. బాబిన్ తీసి తొక్కండి. మళ్ళీ ఇక్కడ వీల్ పక్కకు దీంట్లో కూడా వేయాలి. చాలా మంది మెకానిక్ వచ్చినప్పుడు చెప్తుంటారు, మీకు తెలియనప్పుడు చెప్పడము. కింద కాలి దగ్గర చాలా మంది వేసుకోరు, ఆ పాటే వేసుకోవాలి అనుకుంటారు. ఇక్కడ కంపల్సరీ వేసుకోవాలి. మళ్ళీ నట్లు ఎప్పుడన్నా లూజ్ అయినా టైట్ అయినా ఇవి టైట్ చేసుకోవాలి. ఇక ఈ ప్లేస్ లో కూడా వేసుకోవాలి. ఈ కింద పాదం దగ్గర 2, ఇక్కడ ఇది ఇక్కడ 1, ఇక్కడ రౌండ్ దగ్గర 2. అన్నిట్లల్లో రోజు ఒక డ్రాప్ వేసుకుంటే సరిపోతుంది. రోజు వేయని వాళ్ళు ఉంటే 1 వీక్ ఒకసారి ఎక్కువ వేసేసుకోవాలి కింద కాళ్ళ దగ్గర. అలాగే ఈ మిషన్కి, అన్ని మిషన్స్ కి ఇలాగే వేసుకుంటూ ఉండాలి. మీకు ఫస్ట్ ఏంటంటే దారం పెట్టడం, దారం పెట్టడం తెలియదు కదా చాలా మందికి. దారం పెట్టడము, బాబిన్ పెట్టడము, ఇలా లోపలికి పంపించి ఇగో ఇలా అని పెట్టాలి. ఇలా లాగితే కరెక్ట్ వస్తే దారం లూజ్ రాదు. బాబిన్ పెట్టుకునే విధానంలో ఇగో ఇది లూజ్ వచ్చింది అనుకోండి, ఇలా పెడితే, ఇవి పెట్టడం చూపించాను కదా కొత్తగా నేర్చుకునే వాళ్ళకి. ఫస్ట్ ఇది తీసుకొని ఇగో ఇలా పెట్టేసి దీంట్లో నుంచి ఈ దారం అనేది గట్టిగా పట్టుకోవాలి. బాబిని పట్టుకుంటేనే వెళ్తుంది. బాబిని పట్టుకొని ఈ దారంని ఇంటికి తీసుకురావాలి. తీసుకొచ్చిన తర్వాత ఇలా లాగేటప్పుడు లూజ్ బాగా రావద్దు, టైట్ రావద్దు. లూజ్ వచ్చినా కుట్టు లూజ్ వస్తుంది, టైట్ వచ్చినా లాగినట్టు అవుతుంది. ఇవి తీసుకొని మనం దీంట్లో ఇలా పెట్టేసుకోవాలి. ఇది మీకు కొత్తగా కాబట్టి తెలియదు కదా. ఇగో ఇది పైనకు ఉండాలి. పైనకుండి నార్మల్గా ఇలా పెట్టి ప్రెస్ చేయండి. సౌండ్ వచ్చింది అనుకో పట్టింది అన్నట్టు. మనకు రౌండ్ తిప్పితే కూడా బాబిన్ అటు ఇటు కాదన్నట్టు. మళ్ళీ తర్వాత నెక్స్ట్ దారం పెట్టేది. ఇది క్లోజ్ చేసేసుకోండి. నెక్స్ట్ వెంటనే ఇక దారం పెట్టడం. ఈ దారం తీసుకుంటాం కదా, ఇలా పెట్టేసుకొని ఫస్ట్ సెకండ్ ఈ రౌండ్ లో తిప్పాలి. ఈ రౌండ్ తిప్పేటప్పుడు కూడా చాలా మందికి అర్థం కాదు, టైట్ వచ్చినా లూజ్ వచ్చినా వదిలేస్తారు. ఇక నార్మల్గా వచ్చింది అన్నప్పుడే మనకు కరెక్ట్ కుట్టు వస్తుంది అన్నట్టు. టైట్ వచ్చినా లూజ్ వచ్చినా ఇక్కడ ఇది ఉంటది కదా, ఇది తిప్పుకోవచ్చు. టైట్ వస్తే లూజ్ చేసుకోండి, లూజ్ వస్తే టైట్ చేసుకోండి. చాలా మందికి మన మిషన్ ఇంట్లో వాడుతుంటే కొన్ని చిన్న చిన్న రిపేర్స్ వస్తాయి కదా, మనమే చేసుకుంటట్టు ఉండాలి. ప్లస్ మళ్ళీ ఇది వెనక సైడ్కి వెళ్ళి లెఫ్ట్, మొత్తం లెఫ్ట్ నుంచే పెట్టాలి. ఇదిగోండి వెనక సైడ్ నుంచి దారం పెట్టుకోవాలి. పెట్టుకొని ఇప్పుడు నీడిల్లో పెట్టుకోవాలి. టెన్షన్ కిందికి దింపి ఈ నీడిల్లో దారం పెట్టుకొని మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్ నుంచే పెట్టేయాలి. పెట్టుకున్న తర్వాత చాలా మంది ఏం చేస్తారంటే దారం పెట్టుకుంటారు, వెంటనే కుట్టేయాలనా అని అనుకుంటారు.
ఇది అయిన తర్వాత ఇది ఇట్లా దారం పెట్టుకున్నాం కదా, పెట్టుకోగానే కింది దారం మనం పైకి తెచ్చుకోవాలి. ఒక రౌండ్ ఇది చూపి, ఒక రౌండ్ దీన్ని ఇలాగా తిప్పాలి. తిప్పి సూది తిరుగుతుంటది, ఇలా తిప్పి సూది కిందికి పోయి మీదికి పోయి దారం తెచ్చేసింది. అట్లా వస్తేనే మన మిషన్ ప్రాబ్లం లేదు అని అన్నట్టు. కింద దారం రాకున్నా గానీ మిషన్ ప్రాబ్లం ఉంది అన్నట్టు. ఈ క్లాత్ కుట్టు చూపిస్తా, కరెక్ట్ కుట్టు వస్తుందా, లూజు టైట్ రాకుండా చూడండి. ఫస్ట్ నేర్చుకునే వాళ్ళు ఫస్ట్ క్లాత్ మీద ఇట్లా లైన్ పోసేయాలి. ఇట్లా ఇలా కింద కుట్టు పైన కుట్టు కరెక్ట్ వస్తుంది కదా. నెక్స్ట్ ఏం చేయాలంటే మీకు చిన్న కుట్టు పెద్ద కుట్టు, చిన్న కుట్టు పెద్ద కుట్టు చేంజింగ్ విధానం ఇక్కడ ఉంటుంది చూడండి. ఇది లూజ్ చేయాలి. ఫస్ట్ లూజ్ చేసి కింది కంటే చిన్న కుట్టు, మొత్తం టోటల్ పై కంటే పెద్ద కుట్టు. మొత్తం టోటల్ పైకి అనుకున్నా కదా, ఇది చూద్దాం కుట్టు ఎట్లా వస్తుందో. ఇంత పెద్దగా వస్తుంది అంటే మనం లైనింగ్ అటాచ్మెంట్ అప్పుడు కుట్టు తిప్పాలి అనుకున్నప్పుడు ఈ కుట్టు వేసుకోవాలి, పెద్ద కుట్టు. ఇప్పుడు చిన్న కుట్టు మిడిల్ కనేసి నంబర్లు ఉంటాయి. ఇది పాత మిషన్ కాబట్టి నంబర్లు పోయినాయి. ఇక్కడ నంబర్లు ఉంటాయి 2, 3 అని. ఇది లాస్ట్ 5 ఉంటుంది. ఇవి ఇలా జరుపుకొని ఇప్పుడు చిన్న కుట్టు వేసుకోవాలి. మీడియం మనకి ఎప్పుడన్నా అర్జెంట్ ఎవరైనా బ్లౌజులు మనం తీసుకొని వేసుకొని ఇప్పాలనుకున్నా మీడియం పెట్టి వేసేసుకోవచ్చు. ఇలాగా చేసుకుంటూ మనం చేంజ్ చేసుకుంటూ కుట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఇంతవరకు అయితే చెప్తాను నేను. ఇలా లైన్స్ వేసుకోండి, ఇలా ఫోల్డ్ చేసి కుట్టండి. ఫస్ట్ నేర్చుకునే వాళ్ళు సూదిలో దారం పెట్టడము, ఆయిల్ వేయడము, ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ బ్లౌజ్కి వెళ్ళండి. మన షాప్లో అయితే క్లాసెస్ అయితే జరుగుతున్నాయి కదా. మొత్తం చూసి వీడియో మొత్తం చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీలాంటి వాళ్ళు మరింత మంది చూస్తారు అన్నట్టు. మీకు ఏదైనా డౌట్ వస్తే కంపల్సరీ కామెంట్ చేయండి. నీ వీడియోలు ఓన్లీ బ్లౌజెస్ మాత్రమే చూస్తుండ్రని అవే పెడుతున్నాను. అందరు ఇప్పుడు నేర్చుకునే వాళ్ళ బ్యాచ్ అయితే బ్లౌజులు అయిపోయినాయి, డ్రెస్లకు కూడా వచ్చేసిండ్రు. ఇంకా తీయడం కుదురుతలేదు వీడియోస్. ఇంకా నేను మళ్ళీ బ్యాచ్ స్టార్ట్ అయినప్పుడన్నా వాళ్ళకి వచ్చిన డౌట్లు అయినా మీకు చూపిస్తాను. ఓకే, బాయ్.